స్వామియే శరణమయ్యప్ప. మన భీమవరం డిమార్ట్ పక్కనే అయ్యప్ప స్వాములకు అలాగే దీక్షాపరులందరికీ ఉచిత భిక్ష కార్యక్రమంలో ఇవాళ 36వ రోజు అండి. అక్టోబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు 51 రోజులు జరిగే ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క దీక్షాపరులు తప్పనిసరిగా స్వామివారి భిక్ష కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నామండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈరోజు భిక్షదాతలు వచ్చి కమిటీ వ్యవస్థాపకులు కొండా ఉదయ బాలాజీ గారండి. అతని కుమారుడు పుట్టిన సందర్భంగా ఈరోజు భిక్ష నిర్వహించారు. అండ్ అలాగే రెండవది వచ్చి రేపాల శివప్రసాద్ గారండి, వారి బావగారులు. అండ్ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మరి బృహత్తర కార్యక్రమ రూపకర్త మా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కొండా ఉదయ బాలాజీ గారు, లక్ష్మీ దంపతుల కుమారుడు చిరంజీవి దినేష్, శ్రీ లక్ష్మీ సత్యనారాయణ మరి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరి భిక్షా కార్యక్రమం. అలాగే మరొక దాత మా బాలాజీ గారి సోదరి బావగారులు రేపాల శివప్రసాద్ గారు, విజయదుర్గ దంపతులచే భిక్షా కార్యక్రమం నిర్వహించబడుతోంది. స్వామి శరణమయ్యప్ప. కావాలండి పులిహార రావాలండి, పులిహార బ్యాకప్ అండి. అయ్యా మీరు వచ్చింది ఒకసారి అలాగే, అయ్యా మీరు వచ్చి బిర్యానీ బ్యాకప్ అండి, బిర్యానీ బ్యాకప్ అండి, పులిహార బ్యాక్. అయ్యప్ప రండి. స్వాములు భవానీ శివాలు అందరూ ఆచరించాలి. నెయ్యలిందా స్వామి? ఉంచారు కదా. విందు భోజనం స్వామికే, స్వామికే, స్వామికే. అయ్యప్పల శివాయులు భవానీలు మౌళ్ళప్పలు గోవిందులు అన్నహారంకర స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి అయ్యప్ప మరి భూమాకు పక్కన బళ్ళు పెడుతుంటే ప్లెక్కలు తీసేస్తున్నారటండి. నన్ను ఎక్కువసేపు తీయట్లేదు.
ఈ రోజు వచ్చి దాదాపు 1100 నుంచి 1200 మంది స్వాములు దీక్షాపరులు ఈ రోజు భిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.